అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మంచి వాళ్ళని భరిస్తున్నారు కదా అని ఊరికే బాధ పెడితే ఆఖరికి జరిగేది ఇదే. పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణాన్ని పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి మాత్రం ప్రశాంతతనిస్తుంది కదా. సమయం ఇంకా ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసి ఉండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని నిలుపుకోవాలి. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది మనిషి కంటికి కనిపించదు, కానీ ఆ ఆత్మవిశ్వాసం అనేది మనకుంటే ఖచ్చితంగా మనం జీవితంలో ముందుకు వెళ్ళేలా చేస్తుంది. గెలుపుని తీసుకురాలేదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని అనేది ఇస్తుంది. తనకు తానే సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మనం చేపట్టి లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ నొప్పించకూడదు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే మారడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని మీ శక్తి మేర మీరు పాలించటమే. అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకపోతే ఏ చిన్న పని కూడా పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం కూడా తీరిక లేకుండా మునిగిపోవాలి పనిలో. అలా అలవాటు చేసుకోవాలి. నిరాశ అనేది మనిషి దిగజారిపోయేలా చేస్తుంది. నిరాశ అనేది మనిషి కృంగిపోయేలా చేస్తుంది, ఓటమిని చవిచూస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వివేకంతో తెలుసుకోండి. ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు మిత్రమా, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేం, కాబట్టి నీ కోసం కొంత దాచుకో, ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. ఒకరి నాశనం కోరుకునే దుర్బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడా చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ యొక్క ఫలితం అంటే. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకూడదు. కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేలరాలక తప్పదు కదా. అర్థం చేసుకొని నడుచుకోండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించటానికి చాలా సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. కాబట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యం. 100 సార్లు విని మిత్రమా, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాత్రమే మాట్లాడు. అది ఉన్నతంగా ఆలోచించే అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాము. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలే, కానీ అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు. అలా జీవించాలి. మరి నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావలసింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అలవాట్లతో భగవంతుడుగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతడుగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు అనేవి మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయించేస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోండి. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా సరే అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలా మంచిది, చాలు కూడా. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం కూడా నిజం అనుకోవడం చాలా తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసేది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించవద్దు. అన్నిటికన్నా పెద్ద తప్పు గుర్తుంచుకోవాలని తెలుసుకోవాలి. మరి విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లుగా వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్ళకి గొప్ప వ్యక్తులుగా మారుతారు, మహాశక్తులుగా ఎదుగుతారు.
ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మిత్రమా, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీరు తుడిచేవారు మాత్రం ఖచ్చితంగా మన స్నేహితులు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే తెలుసుకోండి. పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేను ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడవద్దు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుందని. మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది అసలు నిజం కాదు. ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేది నిజం. మనకన్నా ముందు ఉన్నవారిని చూసి ఈర్ష్యపడటం, అలాగే మనకన్నా వెనుక ఉన్నవారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే. ఎందుకో తెలుసా? అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు కాబట్టే. జీవితంలో ఎవ్వరి మీద అంత ఎక్కువ నమ్మకం అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో ఎలా మారుతారో తెలియదు. అలాంటప్పుడు వారిని దూరం పెట్టాలో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒక దాని వల్ల పొలం నాశనమైతే రెండవ దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. అహాన్ని పెంచేలా చూడకూడదు, అహాన్ని తగ్గించుకొని అనకువగా ఉండేలా చూసుకోవాలి. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని, లక్ష్యాన్ని ఆపలేదు. ధైర్యంగా ముందుకెళ్ళు మిత్రమా. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకి చేసే సాయం మూడు ప్రమాదమే. సముద్రంలో కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు. చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణమవుతుంది. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగును మారుస్తున్నారు. ఇదేం విచిత్రమో కదా. నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎదుటి వారిని చెడ్డ చేయడం అనేది చాలా తప్పు. మీ సంతోషం కోసం ఎదుటి వారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం మహా తప్పు. ఈ రెండు నీ క్షణం సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వే వేసుకుంటున్న పునాదులని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోవద్దు. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాలి. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుందంటారు. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయక తప్పదు. మరి గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే. ఖచ్చితంగా అంతిమంగా గెలుపు కూడా నీదే అవ్వాలి. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు మిత్రమా. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంత కాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపు చేసేవాడు సమాజంలో తప్పకుండా ఎదుగుతాడు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సరే సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ఇక ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా కూడా వదలకపోవడమే. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా చెడిపోకుండా బ్రతకడం వ్యక్తిత్వం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలి. అలా కాకుండా నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి. ప్రతిమలాడి ఎవ్వరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుండి రావాలి. అలా బతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కూడా సరే కొంతకాలమే ఉంటుంది. తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని చూపించినా కూడా, అలాగే ప్రేమని చూపించినా కూడా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలుసుకున్న వారికి అర్థం కాదు.
అడిగితే నువ్వింకా అలసైపోతావు. నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది. నీలో ఉన్న గర్వం నలుగురిని నీ నుండి దూరం చేస్తుందని తెలుసుకో. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించవద్దు. జరిగిన గతాన్ని మర్చిపోయి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బతుకుతారు. మరి ధైర్యంగా ఉండాలి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే చాలా సంతోషం. అది జీవితం ఎలా అవుతుంది? యుద్ధం చేయాల్సింది నువ్వే. ఖచ్చితంగా పోరాడాలి, గెలవాలి. ఆఖరి శ్వాస వరకు గెలవాలి. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మిత్రమా, మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోవడం. సహాయం అడిగేవాడు భక్తుడు, సహాయం చేసేవాడు భగవంతుడు. నిన్ను భగవంతుడిగా భావించేవాడిని చూసి ఎగతాళి చేయకు. రేపు ఆ చెయ్యి నీదే అవ్వచ్చు, నీ భగవంతుడు వేరే కావచ్చు. గుర్తుంచుకొని ముందుకెళ్ళు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని తెలుసుకో. చేసే పనులన్నీ విఫలమైనా కూడా, ఆశలన్నీ అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది. నేనున్నాను, ఉపయోగించుకోమని గుర్తించండి. జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రతిదానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని చేరుతావు, నీ కోరికని తీర్చుకోగలుగుతావు. జీవితంలో నీ విలువని పెంచుకుంటావు, అలాగే అనుకున్నది సాధిస్తావు. విన్నారు కదా అండి, ఈ వీడియో మీకు చాలా మోటివేషనల్గా మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.